రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి హెల్త్ అప్డేట్ మనకు అందుతోంది. ప్రస్తుతం బ్రేకింగ్ అందుతోంది మనకి. అఘోరి చెంచలగూడ జైల్లో ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. సో ప్రెసెంట్ అఘోరి చాలా కొంతకాలంగా ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు జైల్లో అని చెప్పి బ్రేకింగ్ అందుతోంది మనకు. సో ప్రెసెంట్ దానికి సంబంధించి హెల్త్ అప్డేట్ తెలియజేస్తున్నారు. అనారోగ్యం పడిపోయిందని, అఘోరి సరిగ్గా ఆహారం తీసుకోక అనారోగ్య బారిన పడుతుందని చెప్తూ ఉన్నారు. రైట్, వారం రోజుల నుంచి అనారోగ్యంతోనే ఉందని చెప్తున్నారు. జైల్లో ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్లే ఇలా చెంచల్గూడ జైల్లో అఘోరికి అనారోగ్య బారిన పడింది. దీంతో క్షీణిస్తున్నటువంటి అఘోరి ఆరోగ్యం, 2 సార్లు లింగ మార్పిడి చేయించుకున్నటువంటి అఘోరి ప్రెసెంట్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జైల్లో వర్షిణిని తలుచుకుంటూ జైల్లో వర్షిణి, ఐ మిస్ యూ వర్షిణి, నువ్వు నాకు కావాలి వర్షిణి అని చెప్పి గట్టిగా జైల్లో అరుస్తూ ఎంతో మనోవేదనకు గురవుతున్నారు అఘోరి. జైలులో ఉన్నటువంటి వర్షిణిని తలుచుకుంటూ ఒకవైపు వర్షిణి మనందరికీ తెలుసు రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంది. ఒకవైపు తను కూడా అఘోరి కావాలి, అఘోరి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి తను కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అఘోరి మాత్రం గత వారం రోజుల నుంచి వర్షిణిపై ఎక్కువగా బెంగ పెట్టేసుకొని వర్షిణి గురించి ఎక్కువగా మాట్లాడడం, వర్షిణిని తలుచుకోవటం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు నాకు కావాలి అని చెప్పి ఒకవైపు అఘోరి ఇలాంటి మనోవేదనకు గురవుతుందని చెప్పొచ్చు. ఒక్కసారినైనా వర్షిణిని చూపించండి, నాకు వర్షిణి కావాలి, నేను వర్షిణి చూసిన తర్వాతే ఆహారం తీసుకుంటాను అని చెప్తూ ఉంది. వర్షిణి ఎంత చెప్పినా కూడా వర్షిణి గురించి తలుచుకుంటూ అఘోరి నిద్ర కూడా పోవట్లేదు, ఆహారం కూడా సరిగా తీసుకోవట్లేదు, గట్టిగా కేకలు అరుపులు వేస్తున్నారని చెప్తున్నారు చెంచలగూడ జైల్లో. సో ప్రజెంట్ ఒక్కసారైనా వర్షిణిని చూపించాలనే డిమాండ్స్ కూడా చేస్తుంది అఘోరి. ఒక్కొక్కసారి రోజు కూడా వేడుకుంటుందని చెప్పొచ్చు. అయితే 25 రోజుల నుంచి జైల్లోనే ఉన్నటువంటి అఘోరి ఏప్రిల్ 23న అఘోరికి జైలు శిక్ష ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఇటు అఘోరి అనారోగ్యానికి సంబంధించి మరి హెల్త్ అప్డేట్ చూస్తే ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఇలా జరుగుతోందని చెప్తున్నాయి. పలు కేసులు ఏదైతే దర్యాప్తు చేసినటువంటి విషయంలో అఘోరిని అరెస్ట్ చేసిన సంగతి మనకు. సో ప్రెసెంట్ అయితే చెంచలగూడకు సంబంధించి వారం రోజుల నుంచి అనారోగ్య బారిన పడుతుందని చెప్పొచ్చు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, అలాగే వర్షిణిపై బెంగ పెట్టేసుకొని వర్షిణి ఒక్కసారైనా నన్ను చూపించండి, నాకు వర్షిణిని చూపించండి, వర్షిణి ఐ మిస్ యూ వర్షిణి అని చెప్పి ఒకవైపు జైల్లో గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఆహారం మానేస్తుంది. దీనితో సరిగ్గా క్షీణిస్తూ ఉంది ఆరోగ్యం. కొంతమేరకు ఎంత చెప్పినా కూడా వినకుండా నేను వర్షిణిని చూస్తాను అని చెప్పి ఒకటే విధంగా అరుపులు కేకలతో చెంచలగూడ జైల్లో ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణంగా నిలిచింది అఘోరి. ఎంతో మంది కేసులు నన్ను మోసం చేశారని చెప్పేసి పలు కేసుల కింద ప్రజెంట్ అయితే ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ వర్షిణి ఎక్కడ ఉంది అని చెప్పి చాలా మంది కూడా రీహాబిలిటేషన్ సెంటర్లో ఉందని మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ అఘోరి ఎక్కడుంది అని చెప్పి, అఘోరికి వర్షిణి ఎక్కడుందని చెప్పి నాకు వర్షిణిని చూపించండి అని చెప్పి వర్షిణినే తలుచుకుంటూ అరుపులు కేకలు పెడుతూ చెంచలగూడలో జైల్లో ఆహారం మానేసి మరి అనారోగ్య బారిన పడుతోందని చెప్పొచ్చు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అలా తెలుసుకుందాం. మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ప్రస్తుతం అఘోరి ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల అనారోగ్య బారిన పడుతుందని అంటున్నారు. సో ప్రజెంట్ అఘోరి హెల్త్ అప్డేట్స్ ఏంటి? అయితే ప్రెసెంట్ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ని జైల్లో పెట్టిన తర్వాత 4 రోజుల రిమాండ్ కూడా అయిపోయింది. ఇంకా తనని జైల్లో పెట్టేది కూడా ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తన మీద నమోదైన కేసులు కావచ్చు, అటు డబ్బులు తీసుకొని మోసం చేశారన్న కేసు కావచ్చు, ఇటు మంగళగిరిలో కూడా వర్షం తీసుకెళ్లిపోయిన కేసులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి శిక్షలు పడుతున్నాయి అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు అఘోరి హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే తను వెళ్ళినప్పటి నుంచి, అంటే జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా తనకి వర్షిణి కావాలని, వర్షిణిని ఒక్కసారైనా చూడాలి. అండ్ ఈ మధ్య కాలంలోని అంటే 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత కూడా ములాఖత్ కి పేరెంట్స్ తో పాటు వర్షిణిని కూడా తీసుకురమ్మని కూడా తను కోరినట్టు కూడా తెలుస్తోంది. అయితే వర్షిణిని ఎక్కడ కూడా తనకి చూపించే ప్రయత్నం కానీ లేకపోతే ఏది కూడా చేయలేదు. అండ్ ప్రెసెంట్ శ్రీనివాస్ భోజనం సరిగ్గా చేయకపోవడం కావచ్చు, అలాగే తన నోట్లో నుంచి రక్తం వచ్చింది, తన హెల్త్ సరిగ్గా లేదు, అండ్ ట్రీట్మెంట్ కూడా జైల్లో నుంచే ట్రీట్మెంట్ అందిస్తున్నారు అని చెప్పైతే ఇటు విష్ణు చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రెసెంట్ దీనికి సంబంధించి మరి విష్ణు కూడా ఏమైనా శ్రీనివాస్ తో మాట్లాడడానికి వెళ్ళారా అని అడిగితే
ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదని చెప్తూ ఉన్నారు. ఇటు బెయిల్ కి సంబంధించి కూడా అటు పేరెంట్స్ ఏదైతే వాళ్ళ దగ్గర మొత్తం కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, మేము వాటిని పెట్టుకొని శ్రీనివాస్ని బయటికి తీసుకొస్తాము అని ఏదైతే ఆ రోజు మీడియా ముందు శపథం చేస్తారో శ్రీనివాస్ తండ్రి, మరి ఈ రోజు వరకు కూడా ఆ ప్రూఫ్స్ ఎక్కడ కూడా సబ్మిట్ చేయని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇదే కాకుండా ఇటు శ్రీనివాస్ కి సంబంధించి హెల్త్ సరిగ్గా లేదు. ఎందుకంటే గతంలోనే ఆయనకి అంగానికి సంబంధించి సర్జరీ కూడా ఆయన చేసుకున్నారు. దాని తర్వాత కూడా ఆయనకి వివిధ ఇన్ఫెక్షన్లు రావడం, దాని తర్వాత ఆయన హెల్త్ కూడా సరిగ్గా లేకపోవడం, టైంకి తినకపోవడం, ఇప్పుడు జైల్లో ఉన్న తర్వాత కూడా ఆయన తిండి ఎలా ఉంది ఏంటి అతను తినకపోవడం కావచ్చు, లేకపోతే ఏదో మంత్రాలు చేస్తున్నాడని. సో ఇలాంటి పరిస్థితుల నడుమ శ్రీనివాస్ ఉండడం వల్ల అతని ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు వర్షిణి విషయానికి వచ్చేసరికి తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. గతం నుంచి కూడా మనం చూసుకుంటే తను వాళ్ళ పేరెంట్స్ తో వెళ్ళడానికి కానీ లేకపోతే ఉండడానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వర్షిణి పేరెంట్స్ కనుక ఒక్కసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా బిలో మిడిల్ క్లాస్ అన్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో వర్షిని వేరే షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ చేస్తూ కూడా తన యొక్క లైఫ్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ ఈ మీడియా ఫీల్డ్ అని లేకపోతే ఈ యాక్టింగ్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అటు సైడ్ తను వెళ్ళాలని చూస్తుంది. మరి ఇటు పేరెంట్స్ ఇదే టైంలో శ్రీనివాస్ పరిచయం అవ్వడం, వీళ్ళు ఇంకేదో ప్లాన్ చేసుకోవడం అండ్ మళ్ళీ ఇంటికి వెళ్తే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు మతిస్థిమితం సరిగ్గా లేదు అని కూడా ఇక్కడ విష్ణువు సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకొంతమంది కూడా బయట చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వాళ్ళ తండ్రి గారు కూడా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక, తల్లి పరిస్థితి కూడా సరిగా లేక ఇలాంటి వాతావరణంలోని వర్షిని ఉండడానికి ఇష్టపడడం లేదు కాబట్టి తను అందుకని రీహాబ్ సెంటర్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు అని కూడా చాలా మంది ఈ రోజు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలోని ఒక రూమర్ అనుకోవచ్చు లేకపోతే ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఒక విషయం కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. వర్షినికి సంబంధించి మూవీ ఆఫర్స్ వస్తున్నాయని, ఈ విషయాన్ని వర్షినికి చెప్పడానికి వాళ్ళ పేరెంట్స్ ములాఖత్కి రావడం కావచ్చు లేకపోతే ముఖ్యంగా రీహాబ్ సెంటర్కి కూడా వెళ్ళడం కూడా జరిగింది. అంటే రీహాబ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా తను ఇలా ఆఫర్స్ వస్తున్నాయని కానీ లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తన ఫేమ్ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్తోని తను షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు లేకపోతే ఇలాంటి వాటిపైన కెరియర్ ఫోకస్ చేయాలి అని చెప్పినా సరే తను వినిపించుకోలేదు అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులోని ఎంతవరకు నిజాలు ఉన్నది అన్నది పక్కన కనుక పెట్టినట్లయితే తనకి ఇది వరకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మేబీ ఆ ఫేమ్ని యూజ్ చేసుకొని ఇలాంటి ఆఫర్ కూడా వచ్చే ఉండొచ్చు అని కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా సరే ఇటు శ్రీనివాస్ హెల్త్ కండిషన్కి వచ్చేసరికి నిలకడగా లేదు అనేది తెలుస్తుంది. మరి శ్రీనివాస్ కి ఎప్పుడు బెయిల్ వస్తుంది, అసలు ఆయన జైలు నుంచి బయటకు వస్తారా లేదా అని చెప్పి కూడా అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏదైతే అఘోరి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో గట్టిగా కేకలేయటం, వర్షిని కావాలి, వర్షిని చూపించండి అని చెప్పి అడుగు